పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల ప్రచారంలో దూసుకుపోతున్నారు. బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించడంలో సీఎం జగన్ ఎప్పుడూ ముందంజలో ఉన్నారని ఉమాబాల తెలిపారు. తనకు ఆర్థిక బలం, అంగబలం లేకపోయినా కష్టపడే తత్వం, ప్రజా సమస్యల పరిష్కారానికి తాను చేస్తున్న కృషిని చూసే జగన్ ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులతో పాటు ఎంపీ సీటు అత్యధిక మెజార్టీతో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయి అంటున్న నరసాపురం పార్లమెంటు వైసీపీ అభ్యర్థి గూడూరి ఉమాబాలతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. నరసాపురం వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా గూడూరు ఉమాబాల అయితే ప్రచారంలో దూసుకుపోతున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి గూడూరు ఉమాబాల ఉన్నారు. చెప్పండి మేడం, నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంది స్పందన? మరి నా పేరును ప్రకటించిన దగ్గర నుంచి నేను 7 నియోజకవర్గాల్లో కూడా విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కూడా మరి నరసాపురం పార్లమెంటుని మొట్టమొదటిసారి ఒక బీసీ మహిళకు కేటాయించడం పట్ల మహిళలే కాదు ఇతర అన్ని వర్గాల వారి నుంచి కూడా ఈ సామాజిక సమీకరణాలు ఎవరు ఊహించలేదు. దీన్ని హృదయపూర్వకంగా స్వాగతిస్తూ చాలా ఎదురొచ్చి హారతులతో స్వాగతం పలుకుతున్నారు. అలాగే నరసాపురం పార్లమెంట్ అంటే ప్రాధాన్యత గల పార్లమెంటు, అలాగే అత్యధికంగా కూడా డబ్బున్న వ్యక్తులు కూడా ఇక్కడ పోటీ చేసి గెలుపొందిన సాంప్రదాయం ఉంది. సాధారణ మహిళగా, బీసీ మహిళగా మీకు సీట్ ఇవ్వడాన్ని ఎలా చూడాలంటారు? గతంలో ఎన్నికలంటే మరి ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళకి నరసాపురం పార్లమెంట్ని కేటాయించడం జరిగేది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఆయన గత ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ అప్పుడు చెప్పింది ఏంటంటే బీసీలు అంటే వెనుకబడిన వర్గాలు కాదు, వెనుక వర్గాలని చెప్పి మాటల్లోనే కాకుండా చేతల్లో చూపించి ఈరోజు బీసీలకు కూడా అనేక చోట్ల మార్పులతో సీట్లు ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాలో బీసీలు అత్యధిక శాతం ఉండటం వలన బీసీలకు ఈ సీట్ని కేటాయించారు. ఈరోజు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఆర్థిక బలం కన్నా కులబలం, బడుగు బలహీన వర్గాలందరూ కలిపి మాకు ఒక అవకాశం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. మా బలంతో మేము ఆర్థిక బలాన్ని మించి ఐకమత్యంతో గెలిపించుకుంటాం అన్న విధంగా వారు అంతా కూడా ఒక మాట మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని గెలిపించుకుని ఆయనకి ఈ పార్లమెంట్ని కానుగ్గా ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు. అలాగే నరసాపురం పార్లమెంట్కి మీ ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? ఏ ప్రత్యర్థి అయితే మీకు ఎక్కువ మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? మేము ఏ రోజు కూడా ప్రత్యర్థి మీద అసలు దృష్టి పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తారు, మా పరిపాలన చూసి దైవబలం, ప్రజాబలం ఒకటే ఆయన అండ కోరుకుంటారు ఎప్పుడు. అలాగే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అండ, ఆయన సంక్షేమ పథకాలు, ఈరోజు ఈ జిల్లాలో ఈ సామాజిక సమీకరణాలు, ఇవే మాకు బలం. మా బలంతో మేము ముందుకెళ్తాం తప్పించి అవతల అభ్యర్థి ఎవరైనా కూడా మా గెలుపు మీద మేము ధీమాగా ఉన్నాం. మాకు అత్యధిక మెజార్టీతో ఈ పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాలు కూడా మేము గెలిచి తీరుతాం. అలాగే నరసాపురం పార్లమెంట్లో ఏ అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ముందుకెళ్తున్నారు? గతంలో నరసాపురం నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు పార్లమెంటుకి రాకపోవడం, పార్లమెంటుకి దూరంగా ఉండడం, కనీసం ఎంపీ ల్యాడ్స్ సక్రమంగా వినియోగించకపోవడం వల్ల ఇక్కడ పూర్తిగా నరసాపురం పార్లమెంట్లో ఆ లోటు స్పష్టంగా ప్రజలంతా ఇబ్బంది పడ్డారు. రాబోయే రోజుల్లో ఎప్పటి నుంచో కూడా ఎవరైతే ఈ ప్రాంత ప్రజలు తీరని కోరికగా ఉన్న విషయాలు ఉన్నాయో వాటన్నిటిపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఎందుకంటే ప్రత్యేక దృష్టి అని ఎందుకు మాట్లాడగలుగుతున్నా అంటే గతంలో ఇక్కడి నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా స్థానికులు కాదు. మొట్టమొదటిసారి ఒక స్థానికురాలైన నాకు ఈ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించడం వలన ఎప్పుడు కూడా నేను వారికి అందుబాటులో ఉంటాను. ఇక్కడ సమస్యల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వాటిని త్వరితగతిన ప్రజలు ఏవైతే కోరుకుంటున్నారో వాటిని పూర్తి చేయడంలో నేను పూర్తిగా కూడా బాధ్యత తీసుకుని దాని మీద దృష్టి కేంద్రీకరించి మరి ఈరోజు ఫిషింగ్ హార్బర్ కానీ, వశిష్ఠ వారధి కానీ ఇట్లాంటివి త్వరితగతిన పూర్తి చేసే విధంగా నేను అడుగు ముందుకేస్తాను. అలాగే బీసీ మహిళగా నన్ను గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు. ఈ నరసాపురం పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తానని కూడా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, భీమవరం నుంచి.